శాస్త్రవేత్తలు అంటే అప్డేటెడ్, అవుట్‌డేటెడ్ ఆలోచనలకి విరుద్ధంగా ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ ఇంత టెక్నాలజీ ఉంది మన దేశంలో, మన ప్రపంచంలో అంతా కూడా. అద్భుతమైనటువంటి టెక్నాలజీ. ప్రపంచంలో భూమి కదలికల్ని శాటిలైట్‌ల ద్వారా కనిపెడుతూ, భూమి మీద ఎక్కడేముందో కనిపెడుతున్నారు. ముందుగానే మనకిక్కడ వర్షం వస్తున్నప్పుడు, ఇదిగో వర్షం వస్తోంది, పిడుగులు పడుతున్నాయి అంటూ మనకు మెసేజ్‌లు వస్తున్న రోజు. ఇలాంటిదే సందర్భంలో నేపాల్‌లో వచ్చిన వరద, టిబెట్‌లో వచ్చిన వరద చైనా ఫెయిల్యూర్‌కి సాక్ష్యమా? లేదా చైనా శాస్త్రవేత్తల అసమర్థతకి సాక్ష్యమా? ఎందుకంటే టిబెట్ అనేది చైనాలో పార్ట్. అక్కడ జరిగినటువంటి ఒక ల్యాండ్‌స్లైడ్ భూకంపం కూడా వచ్చింది ఏమి కాదు అక్కడ. నదిలో ఉన్నటువంటి పార్టులు దెబ్బతిన్నది. 2000 అడుగుల గ్లేషియర్ ఏదైతే అక్కడ మంచు కొండలు కరిగిపోయి కూలిపోతే అవి కాస్త 17,000 అడుగుల లోతుకి పడితే అక్కడి నుంచి వచ్చినటువంటిదే ఇదంతా. ఇదొక ఐస్ అవలాంచి అని చెప్తున్నారు. అంటే ఐసు గడ్డలు కరిగిపోయి జరిగినటువంటి ఈ వరద అన్నటువంటిది చెప్తున్నారు. కాకపోతే ఎందుకు అంచనా వేయలేకపోయారు అన్నటువంటిదే ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితిగా మారింది.